అక్కడికి పోకుండా ఇక్కడే ధ్యానం చేస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇక్కడే ఆయన ధ్యానం చేస్తుంటే గుటకమింగ లోపల ఉద్భవిస్తారు పార్వతీ పరమేశ్వరులు. అందువల్లనే స్వామి పేరు గుటక సిద్ధేశ్వర స్వామిగా పిలువడుతున్నాడు. అమ్మవారి సిద్ధేశ్వరి దేవిగా పిలువడుతుంది. స్వామివారి పెళ్లి కుమారుడు మధ్య ఉంటాడు, అట్లానే అమ్మవారి పెళ్లి కూతురు మధ్య ఉంటుంది. ఈ యొక్క మహాపుణ్యక్షేత్రంలో ఈ యొక్క అగస్త్య మహర్షులతో పాటి ఆయన భార్య లోపాముద్రతో పాటి ఈ సిద్ధులను కూడా ఆశీర్వదిస్తారు. అట్లాగని ఈ యొక్క ఒకే పుష్పంలో శివలింగ పుష్పం, అది ఆ శివలింగ పుష్పంలో 1000 రంధ్రాలు ఉంటాయి. అట్లాగని మహాబిల్వం ఉంది ఇక్కడ. ఆ మహాబిల్వానికి కూడా 1000 నేత్రాలు ఉంటాయి. అది ఇక్కడ శివుడు ఆజ్ఞ ప్రకారం 1000 మంది సిద్ధుల ఆ రూపంలో స్వామి మీద ఆ దళం పెడతానే, మహాబిల్వం పెడతానే ఆయన ఆ సిద్ధులు ఆశీర్వదించినట్లు ఈ బిల్వం పుష్పం మీద అమ్మవారి దగ్గర పెడతానే ఆమె కూడా సంతోషపడుతుంది. ఇలాంటి పుణ్యక్షేత్రం ఇది, చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ఉదయగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ స్వామిని అమ్మవారిని సేవించి పూజలు చేసుకుంటూ ఉన్నారు ఈ యొక్క గొప్ప పుణ్యక్షేత్రంలో. అతనే ఇక్కడ మహానుభావుడు కాశీనారాయణ గారు కూడా ధ్యానం చేసి సిద్ధి పొంది ఈ యొక్క అన్నదానాన్ని ఏర్పాటు చేశాడు. ఇది సుమారుగా 1960లో స్టార్ట్ చేశాడు. ఈ గొప్ప పుణ్యక్షేత్రంలో ఇప్పటికి కూడా నిత్యాన్నదానం 360 రోజులు నిత్యాన్నదానం జరుగుతుంది. ఓం నమః శివాయ.